ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? వైజాగ్లో ఉన్నాను. తమ్నీలోనేమో పిల్లలు కావాలనుకునే వారికి అని ఉన్న, బ్యాక్గ్రౌండ్లోనేమో 49 హాస్పిటల్ ఉంది. ఎస్, వైజాగ్లో 49 హాస్పిటల్ లాంచ్ చేశారు. సో రీసెంట్గా లాంచ్ చేశారు. ఒకసారి విజిట్ అయ్యి సో వీళ్ళ సక్సెస్ మంత్ర ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో 49 హాస్పిటల్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆయన అమ్మ అవ్వాలి అని అందరికీ ఉంటుంది. పెళ్ళైన వెంటనే అందరు అడిగిన క్వశ్చన్, ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తారు? పిల్లలు ఎప్పుడు అనుకుంటున్నారు? ప్లానింగ్ ఎప్పుడు? పెళ్ళైన వెంటనే పిల్లలు అంటే కొంతమంది కావాలని డిలే చేస్తారు, కానీ కొంతమందికి రియల్గానే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. పెళ్ళైన కొంతకాలానికి పిల్లలు లేకపోవడము, వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి చాలా డిస్టర్బ్ అవ్వడము, సో డిప్రెషన్కి లోన్ అవ్వడము, ఇలాంటివన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. కానీ ఇంతకు ముందు సొల్యూషన్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు సొల్యూషన్ ఉంది 49 హాస్పిటల్లో. సో ఈ సొల్యూషన్ ఏంటి అండ్ వీళ్ళు యూజ్ చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అన్నీ కూడా కనుక్కుందాం. ఫస్ట్ మనం డాక్టర్ని కలుద్దాం, రండి. వచ్చారు. 49 పిల్లలు కావాలనుకునే వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. We all love your son, Junnu. Junnu, Yeah. Junnu telsu. Yeah. Your husband. Thank you so much. And so 49 ki nenu ide first time raavadam. Okay, Ippudu welcome. Vizag lo new ga launch chesaru. Yeah, it's been 7 to 8 months. Okay. We started 49. Okay. Our main branch was mainly in Telangana andi first. Dr. Jyoti madam start చేశారు అక్కడ. 8 years అవుతుంది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఉంది. డాక్టర్ సుమా మేడం రన్ చేస్తున్నారు అది. ఆఫ్టర్ ఏపీ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి వైజాగ్. ఇది పెట్టి అరౌండ్ 7 to 8 months అవుతుంది. ఓకే, కానీ వచ్చిన తర్వాత పేషెంట్స్ ని చూస్తున్నాము కదా, ఎంత మంది ఉన్నారు. సో రీసెంట్ టైం అంటే తక్కువ టైంలోనే ఎంతమంది పేషెంట్స్, ఎంత మంచి రెస్పాన్స్ వైజాగ్లో అంటే సూపర్ అసలు. యాక్చువల్లీ మేము పెట్టిన తర్వాత ఇమీడియట్లీ ఏంటి అంటే ఒక డిస్కౌంట్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఐవీఎఫ్ బ్రాంచెస్కి, ఆల్ 49 బ్రాంచెస్కి లాంచ్ చేశారు. సో అరౌండ్ ఈ సెంటర్ స్టార్ట్ చేసింది నవంబర్లో అండి. సో డిసెంబర్లో మాకు ఐయుఐ క్యాంప్ రన్ అయింది. ఓకే, సో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ సోషల్ సర్వీస్. సో దట్స్ హౌ పేషెంట్ కేమ్ టు నో. ఓకే, సో మోస్ట్ ఆఫ్ పేషెంట్స్ కన్సీవ్ అయ్యి లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట, ఒకరికొకరికి చెప్పుకోవడం, అలాగా స్లోగా లైక్ జాన్ ఫిబ్రవరి మేము బాగానే పికప్ అయ్యాం. ఓకే, వెరీ నైస్. సో ఇప్పుడైతే యాక్చువల్లీ చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే దీనికి ఒక సొల్యూషన్ ఉండేది కాదు. అంటే ఎవరితో చెప్పుకోవాలి ప్రాబ్లం, ఎందుకంటే పెళ్ళైన తర్వాత వెంటనే అడిగే క్వశ్చన్ గుడ్ న్యూస్ ఎప్పుడు, ఎప్పుడు పిల్లలు ఎప్పుడు, ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఇప్పుడంటే ఈ జనరేషన్ లో కావాలని డిలే చేసుకుంటున్నారు. ఎందుకంటే బై ద టైమ్ దే గెట్ మ్యారీడ్ ఓన్లీ 30+ మ్యారీడ్ అవుతున్నారు. బికాస్ వీఆర్ ఆల్ స్టడీయింగ్, వీ వాంట్ టు స్టాండ్ బై అవర్ సెల్స్, ఎవరి మీద డిపెండ్. మోస్ట్ ఆఫ్ ద లైక్ లేడీస్ ఆర్ లైక్ దాట్. సో మనము బై ద టైమ్ వీ గెట్ మ్యారీడ్, స్టెబిలైజ్ అయ్యేసరికి టైం పడుతుంది. ఓకే, అండ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇమీడియట్ క్వశ్చన్ ఇస్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ, ఎప్పుడు పిల్లలు. ఇట్ హెస్ బికమ్ సోషల్ స్టిగ్మా ఆల్సో. లైక్ ఫర్టిలిటీ సెంటర్స్కి రావడానికి ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే దే విల్ నేమ్ దట్ కపుల్ as infertile. It's not like that. We are not coming for someone else. We are coming for ourselves. Okay, ఇట్లా వస్తున్నారు అని తెలిస్తే వాళ్ళు వెళ్తున్నారంట, సో ఇంకా మెచ్యూర్ అవ్వాలి కొంచెం. ఎస్, చాలా అపోహలు అనమాట. ఏంటి అంటే ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఓన్ బేబీ కాదు, డోనార్ గ్యామెట్స్ యూజ్ చేస్తారు, ఇవన్నీ చాలా అపోహలు ఉన్నాయి. అది అలా కాదు. ఇప్పుడు ఐవీఎఫ్ అంటే మన ఓన్ బేబీయే కదా అక్కడ వచ్చేది. ఎస్, 99% వాళ్ళ ఓన్ బేబీయే ఉంటుందండి. ఓకే, వాళ్ళ ఎగ్స్ తీసి వాళ్ళ స్పర్మ్స్ని మనము
క్లబ్ చేసిన తర్వాత ఫార్మ్ అయిన ఎంబ్రియోనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ కానీ ఇక్సీ కానీ ఇట్స్ లైక్ దట్. కొంతమంది కపుల్స్కి మనము వాళ్ళ ఓన్ గెమెట్స్ని యూస్ చేయలేకపోవచ్చు. అలాంటి కపుల్స్కి మాత్రమే విత్ ఆల్ ద కన్సెంట్ ఫార్మ్స్ వి ఎక్స్ప్లెయిన్ ద కపుల్ కంప్లీట్లీ, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కన్సెంట్ ఫార్మ్స్ తీసుకున్న తర్వాతే డోనర్ గెమెట్స్ని యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్స్ నాట్ దే డోంట్ బి బ్లైండెడ్. ఓకే, వి టెల్ దెమ్ దెన్ ఓన్లీ వి అడ్వైజ్ దెమ్ అనమాట. ఓకే ఓకే. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? ఇన్ఫర్టిలిటీ అనేది మామూలుగా చాలా వీడియోస్లో వినే ఉంటారు. ఒక 1 year భార్యాభర్తలు కాన్స్టెంట్గా ఫర్టైల్ పీరియడ్లో ట్రై చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. ఓకే, చాలామంది ఏంటి అంటే కపుల్ మా దగ్గరికి వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సి వస్తుంది. మెయిన్ మాకు ఇన్ఫర్టిలిటీ రావడానికి మెయిన్ కారణం ఎయిదర్ ఫీమేల్లో ఉంటుంది, నాన్ మేల్లో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్స్ రారు, థింకింగ్ దట్ ఓన్లీ ఫీమేల్ పార్ట్లోనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంది. అలాగే ఫీమేల్స్ని తీసుకొస్తారు కూడా. అసలు మీరు ఫస్ట్ కన్సల్టేషన్కి రారు. ఎప్పుడైతే మేము సెమెన్ అనాలిసిస్ కావాలి వాళ్ళది కూడా మనం చూడాలి అన్నప్పుడే దే గెట్ దట్ మెయిల్ పేషెంట్స్ అనమాట. ఓకే, మెయిన్ చేసే టెస్ట్లు ఏమి ఉంటాయంటే ఆడవాళ్ళల్లో ఫస్ట్ ఎగ్ నెంబర్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి. వాట్ ఈస్ దేర్ ఏఎఫ్సి ఎగ్ నెంబర్ అంటారు దాన్ని. అలాగే గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూసుకుంటాము. నెక్స్ట్ ట్యూబ్స్ ఉంటాయి. ఓకే, లైక్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద యూట్రస్ అనమాట. నైస్ ఇమేజ్. ఓకే, ఇది గర్భసంచి చూడటానికి ఇలా ఉంటుంది. 2 పక్కల ట్యూబ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. ఓవరీస్ 2 పక్కల ఇలా ఉంటాయి. ఈ ఓవరీలో నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి స్పామ్స్ రిలీజ్ అయిన తర్వాత స్పామ్కి మొటిలిటీ ఉంటుంది. ఆ మొటైల్ స్పామ్స్ పైకి వెళ్ళడం ద్వారా ఎగ్ స్పామ్ అనేది ట్యూబుల్లో కలుస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ పేషెంట్కి రాగానే చూసుకోవాల్సింది ఎన్ని ఎగ్స్ నెంబర్స్ ఉన్నాయి. వీ కాల్ ఇట్ యాస్ అన్ ఏఎఫ్సి అనమాట. స్కాన్లో ఉంటుంది, నేను ఒకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ట్యూబ్ టెస్ట్ 2 రకాలుగా చేయొచ్చు. 1 హెచ్ఎస్జీ అంటారు, దట్ ఈస్ డన్ అండర్ కాంట్రాక్ట్ థింగ్ ఇస్ సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్లో మనము నెంబర్ ఎంత ఉంది, కౌంట్ ఎంత ఉంది, లైక్ మొటిలిటీ ఎంత ఉంది, మార్ఫలాజికల్ ఫార్మ్స్ అంటారు, అవి ఎంత ఉన్నాయని చూసుకుంటాం అనమాట. అవి చూసుకుని దెన్ డిపెండింగ్ ఆన్ దట్ వి టెల్ ద పేషెంట్ వాట్ ట్రీట్మెంట్ దే హ్యావ్ టు గో. వచ్చిన వాళ్ళందరికీ మనం ఏమి ఐయుఐ అడ్వైస్ చేయము, ఐవీఎఫ్ అడ్వైస్ చేయము. ఫ్యూ కపుల్ చిన్న చిన్న కన్సీవ్ అయిపోతాయి. మోస్ట్ ఆఫ్ ద కపుల్ యాక్చువల్లీ చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళు తొందరగా అప్రోచ్ అయితే చిన్న ట్రీట్మెంట్స్తో అయిపోతాయి. నెక్స్ట్ ట్రీట్మెంట్ విల్ బి ఐయుఐ. ఏమన్నా ఓన్లీ మేల్ ఫ్యాక్టర్ ఏమైనా ఐడెంటిఫై అండి, కొంచెం నెంబర్ తక్కువ ఉంది, కదలికలు తక్కువ ఉందంటే ఐయుఐ. ఓకే, ప్రీవియస్గా ఐయుఐస్ బయట హాస్పిటల్స్లో అయిపోయి రావడము, లేకపోతే డైరెక్ట్లీ రావడంతోనే సివియర్ మేల్ ఫ్యాక్టర్ కానీ ఫీమేల్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంది, పీసీఓడి ఎక్కువ ఉంటాం, అట్లాంటివి ఉంటే దెన్ ఓన్లీ వీ అడ్వైజ్ ఐవీఎఫ్. ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాలి అని అంటే ఇలాంటి పేషెంట్స్కి మీరు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేస్తారు? కామన్ వాళ్ళకి ఎలా సజెస్ట్ చేస్తారు మీకు ఈ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది అని? ఓకే, యాజ్ ఐ సెడ్ మనం ఎగ్ నెంబర్ చూసుకున్నప్పుడు తక్కువ ఎగ్ నెంబర్ ఉన్నా సరే, అంటే ఓవేరియన్ రిజర్వ్ అంటారు దాన్ని, ఎగ్ నెంబర్ అనే దాన్ని. ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్న పేషెంట్స్కి ఈ 2 పక్కల ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఓకే, 2 పక్కల ట్యూబ్స్ బ్లాక్ ఉంటే స్పర్మ్ ఎగ్ కలవదు, పిండం ఏర్పడుతుంది, ఎంబ్రియో ఓంట్ ఫామ్. సో అలాంటి పేషెంట్కి సివియర్ మేల్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ 5 million 6 million కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ప్రీవియస్గా మల్టిపుల్ ఐయుఐస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, లాంగ్ స్టాండింగ్ హిస్టరీ అనమాట, కొంచెం ఏజ్ మోర్ దాన్ 33 అలాగుండి ట్రీట్మెంట్కి వాళ్ళు అప్పుడే అప్రోచ్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మోర్ దెన్ 30 అనేది నార్మల్ ప్రెగ్నెన్సీ అంటే కష్టం అంటారు? అప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ కష్టమేం కాదండి. యాజ్ ఐ సెడ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ రిజర్వ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది. 30 years ప్లస్ కూడా చాలామంది న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతూ ఉంటారు. లైక్ బిలో 30 years వచ్చేసింది, సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు 30 years తర్వాత ప్లాన్ చేసుకుంటారు. సో న్యాచురల్గానే కన్సీవ్ అవుతారు. ఓన్లీ ఇఫ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ దెన్ ఓన్లీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నా విషయానికి వస్తే, సో నేను బిలో 30 నాకు జున్నో ఉన్నాడు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. సో ఇప్పుడు నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి అని అంటే సో ఎలా అంటే ఎంత గ్యాప్ ఉండాలి? సో ఇప్పుడు మళ్ళీ అప్పుడు నాది న్యాచురల్ ప్రెగ్నెన్సీ, సో సెకండ్ టైం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవుతుందా లేదా? బికాజ్ అప్పటికి ఇప్పటికీ నేను హ్యూజ్ వెయిట్ పెరిగిపోతూ ఉన్నాను. సో ఒకసారి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చినప్పుడు 30 years అయినా సరే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఎక్కువ. ఓకే, వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ సెకండ్ ప్రెగ్నెన్సీ 30 years ప్లస్ కాబట్టి ఒకసారి ఓవేరియన్ రిజర్వ్ ఒకటి, ఇంకేమైనా గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెక్ చేయించుకుంటే యూ కెన్ ట్రై న్యాచురల్లీ ఇన్ దట్ ఫర్టైల్ పీరియడ్. ఒక 2-3 months ట్రై చేసి అవ్వకపోతేనే దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ హై ట్రీట్మెంట్స్ అనమాట. సో డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది అంటే పేషెంట్స్తో ట్రాన్స్పరెన్సీ ఎలా మెయింటైన్ చేస్తారు? ఓకే, యాక్చువల్లీ ఏంటంటేనండి ఎనీ కపుల్ హు ఆర్
కమింగ్ ఫర్టిలిటీ సెంటర్స్లో ఏంటి అంటే వీ టేక్ దేర్ ఆధార్ కార్డ్ ద రిజిస్ట్రేషన్ టైంలోనే వాళ్ళ ఐడెంటిటీ అనేది మేము తీసుకుని పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ఫైల్ హస్బెండ్ ఏజ్, హస్బెండ్ ఆధార్ కార్డ్, వైఫ్ది ఇద్దరిది తీసుకుంటాం అనమాట. ఓకే, దెన్ ట్రీట్మెంట్ ప్రొసీజర్కి వచ్చేసరికి ఏదైనా సరే మేము చెప్పడం అనేది డాక్యుమెంటేషన్ ఉంటుంది. స్కాన్ చేసినా సరే దే గెట్ దేర్ రిపోర్ట్స్. మిగతా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా వాళ్ళకి రిపోర్ట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన పేషెంట్కి ఎన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాం, ఇది డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయింది ఇవాళ. సో ఇది డిశ్చార్జ్ సమ్మరీ అనేది పేషెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. హౌ మెనీ ఎంబ్రియోస్ ఆర్ లెఫ్ట్ అంటే ఇంకా వాళ్ళ ఎంబ్రియోస్ ఎన్ని ఉన్నాయి ప్రిజర్వేషన్లో మా దగ్గర, ఫ్రీజింగ్లో కూడా మేము ఇలా డాక్యుమెంటేషన్ రూపంలో ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు అంటే కొందరికి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబౌట్ అయినా మిస్క్యారేజ్ అయినా సో వాళ్ళకి సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది ఇట్ ఈస్ ఎ స్పొరాడిక్ ఇన్సిడెంట్, మళ్ళీ అయ్యే ఇన్సిడెంట్స్ కాదు. ఓకే, అది బేబీలో ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్ అంటే జెనెటిక్ లోపం ఉండడం మూలంగానే అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ వన్ అబార్షన్, ఓకే, సింగిల్ అబార్షన్ అయిన పేషెంట్స్ కంగారు పడిపోకూడదు మాకు నెక్స్ట్ కూడా ఇలాగే అవుతుందా అని చెప్పేసి. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా సెప్టమ్ అలాంటిది ఏమైనా ఉందా, అంటే గర్భసంచి ఇలాగ ఉండాలి కదా, కొంతమందికి ఏంటంటే డబుల్ యూట్రస్ కానీ లేకపోతే మధ్యలో సెప్టమ్ అని ఉంటుందన్నమాట, అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చూపించుకోవాలి. సో ఇప్పుడు ఇది 5th డే స్కాన్. ఎస్, ఇది 5th డే స్కాన్. ఇప్పుడు ప్రతి ఫాలికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫాలికల్ వి మెజర్ అనమాట. సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఫాలికల్ డయామీటర్స్ తీసుకుంటాము. సో దెన్ ఓన్లీ వి విల్ సీ యావరేజ్గా ఎంత ఫాలికల్ గ్రోత్ అవుతుందని చూసుకుంటాం అనమాట. అలాగా ప్రతి ఫాలికల్ మెజర్ చేసుకుంటాం. అచ్చా, అంటే ఇప్పుడు 2nd డేకి 5th డేకి మనం ఏం డిఫరెన్సెస్ చూస్తాం? వి సీ ద సైజ్ ఆఫ్ ద ఫాలికల్ గ్రోత్. అంటే మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి కూడా ఇస్తాము. సో మనం ఇచ్చే ఇంజెక్షన్ డోస్ సరిపోతుందా లేదా, సో ఒక్కొక్క ఫాలికల్ ఎంత గ్రో అవుతుంది. యూజువలీ దట్ ఫాలికల్ హ్యాస్ టు గ్రో అరౌండ్ 1.5 to 2 millimeters పర్ డే. దట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో గ్రోత్ ఆఫ్ ద ఫాలికల్ బాగుంటే ఏంటి అంటే బయటకు వచ్చేసరికి ఎగ్ క్వాలిటీ, ఎగ్ తీసే ఎగ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది అనమాట. సో చాలా మంది అడుగుతారు అనమాట, మేడం మాకు ఇన్ని ఎగ్స్ ఉన్నాయి, ఇన్ని ఫాలికల్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ మీరు తీసేసరికి కొన్నిసార్లు మనకి తక్కువ ఎగ్ రిట్రీవ్ అవుతుంది. ఎందుకు అంటే దిస్ ఇస్ లైక్ ఎన్ ఎగ్ షెల్. ఒక కోడి గుడ్డు ఉంటుంది కదండి, ఈ ఫాలికల్ అనేది కూడా పైన ఉండే షెల్ మాత్రమే. ఓకే, యాక్చువల్ ఎగ్, ద ఎల్లో ఎగ్ మనం ఫర్టిలైజ్ చేసేది ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దిస్ ఫాలికల్స్. మనం రిట్రీవ్ చేసేది దట్ వన్. ఓకే, ఈ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ మొత్తము రిట్రీవ్ చేస్తే దాంట్లో మనకి యాక్చువల్లీ M1 M2 అని ఉంటాయి అనమాట. ఆ ఎగ్స్ వస్తాయి, వాటిని స్పర్మ్స్తో కలుపుతాం. ఇట్స్ నాట్ దిస్ ఫాలికల్, దిస్ ఇస్ ఓన్లీ ద యావరేజ్. ఓకే, సో చూస్తే మీకు గ్రోత్ డిఫరెంట్ తెలుస్తుంది. ఇందాక స్కాన్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం మూలంగా IVF పేషెంట్కి సో ఒక్కొక్క ఫాలికల్ సైజ్ అనేది అయితే పెరిగింది. ఓకే, ఇది డే 5 కాబట్టి మనకు కనిపిస్తుంది. అదే మనం ఇంకా డే 10 స్కాన్ అలాగా చూసుకున్నాం అంటే ఒక్కొక్క ఫాలికల్ బాగా సైజ్ ఎక్కువ కనిపిస్తుంది. 2 ఓవరీస్ లో సైజ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అచ్చా, సో మనతో పాటు IVF ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు పాజిటివ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ దుర్గా. సో దుర్గా, ఎన్ని ఇయర్స్ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు? 5 సంవత్సరాల నుంచి ట్రై చేశాను. 5 సంవత్సరాల నుంచి ట్రై చేశారు. సో ఇప్పుడు 49కి ఎలా వచ్చారు? అంటే టీవీలో చూసి వాట్సాప్ చూసి వచ్చామండి. ఓకే, తర్వాత డాక్టర్ కావ్యరెడ్డి గారిని కలుసుకున్నాం. ఓకే, ఆ ట్రీట్మెంట్ బాగా చేశారు. ఒక నెలన్నరలోనే మాకు సక్సెస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన 1.5 month. 1.5 month. వావ్, సూపర్. సో ఈ IVF చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో తన హ్యాపీనెస్ చూస్తేనే అర్థం అవుతుంది. హాస్పిటల్ స్టాఫ్ కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకోవడం చాలా సరదాగా ఉంటారు, మాతో అందరితో ఫ్రీగా మాట్లాడుతారు డాక్టర్లు అందరూ బాగా చూసుకుంటున్నారు. నీకు ఏమైనా పెయిన్ అనిపించింది IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు? అలాగేం ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఈ హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది. మా డాక్టర్ గారు దయండి. ఎక్కడ మర్చిపోము, పుష్పత్ మేడంని మర్చిపోం, మేడంని మర్చిపోయాము. సూపర్. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎలాంటి రెస్ట్ తీసుకోమన్నారు? ఏ పని చేయదు, సో మంచం మీద అలా బెడ్ మీద తీసుకోమన్నమాట. ఓకే, ఓకే, వెరీ నైస్ అండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, వెరీ హ్యాపీ ఫర్ యూ. సో నిజంగా ఇట్లా మన పేషెంట్స్ని చూసినప్పుడు మీకు హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఇట్లా సక్సెస్ఫుల్ స్టోరీస్ యాక్చువల్లీ ఆల్ దీస్ పేషెంట్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతా ఉండి మేము. ఓకే, ఎవ్రీ పేషెంట్ హెస్ డిఫరెంట్ స్టోరీ. ఇన్ని సంవత్సరాల మ్యారీడ్ లైఫ్, వాళ్ళ కష్టం వాళ్ళ కళ్ళల్లోనే కనిపిస్తుంది. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే మోర్ దెన్ దెమ్ వీఆర్ వెరీ హ్యాపీ.
ఓకే ఓకే అలాగే నెగిటివ్ వచ్చిందంటే వాళ్ళ పెయిన్ మేము ఫీల్ అవుతాం. అవును. అది వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఫేసెస్ని చూస్తేనే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇక్కడ అదే అడుగుదాం అనుకున్నది, సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అంటే ఒక ట్రీట్మెంట్ చేసిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు అని ఉందా, లేకపోతే సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఏ ట్రీట్మెంట్కి 100% సక్సెస్ రేట్ అయితే ఉండదండి. ఓకే మేము ప్రతి పేషెంట్కి వాళ్ళ సక్సెస్ రేట్ వాళ్ళకి చెప్తాం. ఓకే ఎవ్రీ పేషెంట్ వాళ్ళ కండిషన్ బట్టి ఫైబ్రాయిడ్స్, పిఓఆర్ అంటే డిక్రీజ్డ్ ఓవేరియన్ రిజర్వ్ కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ కానీ డిఫరెంట్ పేషెంట్స్ ఉంటారు. ఓకే అప్పుడే కదా మన దాకా వచ్చేది. నార్మల్ పేషెంట్స్ అన్నీ బాగున్న వాళ్ళకి న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు. ఓకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో జనరలీ లైక్ మాకు బికాస్ వీఆర్ యూజింగ్ ఆల్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మా ఎంబ్రియాలజీ ల్యాబ్ కూడా నేను చూపిస్తాను. సో వీ హ్యావ్ డిఫరెంట్ టెక్నిక్స్. IMSI వైజాగ్ ఆల్సో హ్యాస్ IMSI. ఓకే IMSI అనేది ICSI కన్నా హై అండ్ టెక్నాలజీ. వాటన్నిటిని యూజ్ చేసిన తర్వాత లైక్ ఆల్ ఓవర్గా అవర్ సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ 50 to 60%. ఓకే సూపర్. సో సక్సెస్ రేట్ ఇంత ఉంది కాబట్టి మీ పేరు ఇంతగా ఎక్కువ వినిపిస్తోంది. 49 అంటే సో ఎక్కడ చూసినా కూడా 49 అనేది గట్టిగా వినిపిస్తోంది. అండ్ ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి సో మీరు ఎమోషనల్లీ అంటే వాళ్ళు రావడమే చాలా హెవీ హార్ట్తో వస్తారు. ఇన్ని ఇయర్స్ నుంచి మీరు చెప్పినట్టు ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఎమోషనల్గా మీరు వాళ్ళని ఎలా స్ట్రాంగ్ చేస్తారు, అంటే ఎమోషనల్లీ వాళ్ళని ఎలా ఈ ట్రీట్మెంట్కి వాళ్ళని ఒప్పిస్తారు? దే వెరీ మచ్ టైర్డ్ అండి. లైక్ డిఫరెంట్ హాస్పిటల్స్ అంటే వీళ్ళందరూ వచ్చేవాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తారు. నాట్ ఫ్రమ్ వైజాగ్. ఓకే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళు అన్ని హాస్పిటల్ తిరిగి దే విల్ బి వెరీ మచ్ టైర్డ్. ఓకే వాళ్ళకి ఆ పాజిటివిటీ క్రియేట్ చేయాలి. దే గెట్ ప్రెగ్నెంట్. వై ఇప్పుడు ఒక సైకిల్ ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ సైకిల్, 3-4 సైకిల్ డెఫినెట్లీ దే గెట్ ప్రెగ్నెంట్. ఓకే వాళ్ళకి ఆ పాజిటివిటీ వాళ్ళలోనే ఉండాలి. ఓకే దట్స్ వాట్ వీ ట్రై టెల్లింగ్ దెమ్. ఓకే అంటే అందరికీ మనం అలా చెప్పలేం. కొంతమందికి వి టెల్ దెమ్ డైరెక్ట్లీ. ఓకే అంటే వాళ్ళని వచ్చిన తర్వాత అయిపోతుందని అంటే చెప్పలేం. సో అడినోమయోసిస్ పేషెంట్, సివియర్ అడినోమయోసిస్కి వాళ్ళకి అవ్వదు. ఓకే వి టెల్ దెమ్ డైరెక్ట్లీ. ఓకే సో దానివల్ల ఏంటి అంటే మాకు మౌత్ ఆఫ్ లైక్ పేషెంట్సే చెప్పడము 10 మంది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అవును వెరీ నైస్. అండ్ ఇప్పుడు IVF ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చూపిస్తారా? ఎంబ్రియాలజీ ల్యాబ్. ఎంబ్రియాలజీ ల్యాబ్లోకి వెళ్దాం. ఓకే highly protected area. చాలా జాగ్రత్తగా శానిటైజ్ చేసుకొని ఎయిర్లో ఉంటుందండి. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అనేది వెరీ స్టెరైల్ ఏరియా. నార్మల్ ఓటీతో కంపేర్ చేసుకుంటే జస్ట్ టు ప్రివెంట్ ఎనీ టాక్సిన్స్. ఓకే ఎనీ టాక్సిన్స్ ఎంజాయ్ అయినా ఏమైనా పార్టికల్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఇంత కంప్లీట్ సెటప్ అనేది చూస్తే 2 doors కూడా ఉన్నాయి. అవును సో లోపల దాకా వస్తాం అనమాట. అంటే బయట గాలి అనేది బయట రాకూడదు. ఇట్స్ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కంప్లీట్లీ. ఇక్కడ ఉన్నది కూడా ఇట్ విల్ బి లైక్ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ఎగ్స్లోకి స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇమొబిలైజ్ చేసిన స్పర్మ్ని ఆ నీడిల్లోకి తీసుకొని దానిని మళ్ళీ మనం ఒక ఊసైట్లో ఇంజెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్పర్మ్ ఒక ఎగ్లోకి ఒక ఊసైట్ వెళ్తుంది. బోత్ షుడ్ బి నార్మల్. అంటే స్పర్మ్ మన చేతిలో ఉంటుంది కనుక వీల్ సెలెక్ట్ ద బెస్ట్ స్పర్మ్. ఇప్పుడు అక్కడ ఊసైట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ ఊసైట్ని పెట్టుకున్నాం కదా డిష్లో. ఆ డిష్లో ఉన్న ఊసైట్కి అది మీకు పైన చూడండి ఒక డాట్ లాగా కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ పోలార్ బాడీ. అంటే ఎగ్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అంతా అందులో ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఈ స్పర్మ్ని ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎయిదర్ దాన్ని 6 o'clock పొజిషన్లో కానీ 12 o'clock పొజిషన్లో కానీ పెట్టి అప్పుడు స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ది హోల్డింగ్ నీడిల్. సో ఎగ్ని హోల్డ్ చేస్తాం ఆ నీడిల్తో. దాట్ ఈస్ కాల్డ్ ది ఇంజెక్షన్ నీడిల్ వేర్ ద స్పర్మ్ గెట్స్ ఇన్సైడ్ దాట్. సో ఎగ్ని హోల్డ్ చేసి పట్టుకొని చేసుకున్న తర్వాత అప్పుడు సైడ్ నుంచి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ నీడిల్ వస్తుంది కదా. ఆ స్పర్మ్ ఆల్రెడీ ఇందాక మనం పిక్ చేసి పెట్టుకున్నాం కదా. ఆ స్పర్మ్ దీంట్లో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ స్పర్మ్. ఈ స్పర్మ్ ని డైరెక్ట్లీ లోపలికి ఈ ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీన్నే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ టెక్నిక్ అని అంటాం. టెస్ట్ బేబీస్ 2 రకాలుగా ఫామ్ అవుతాయి. ఒకటి IVF, ICSI. నౌడేస్ వీఆర్ ఫాలోయింగ్ దిస్ ఎందుకంటే కొంచెం సక్సెస్. ఇది దానికంటే అడ్వాన్స్ టెక్నిక్. అంటే నార్మల్ జనరల్ IVF అంటే యూ హ్యావ్ లైక్ మోర్ దెన్ 50% ఆఫ్ ఛాన్సెస్ పెరుగుతాయి ఛాన్సెస్ దీనిలో. అండ్ ఇక్కడ మంచి స్పర్మ్ సెలెక్ట్ చేయడానికి మన చేతిలో ఆప్షన్ ఉంటుంది.
అచ్చా. అండ్ మా దగ్గర ఉన్న టెక్నాలజీస్లో వీ హ్యావ్ ఇన్సీ ఆల్సో, అంటే Okay. మార్ఫలాజికల్గా కూడా బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేయడానికి మాకు ఎక్స్ట్రా లెన్సెస్ ఉంటాయి. This is దీని- where ICSI will happen. ICSI happen. అచ్చా. అంటే తీసుకున్న సీమెన్లోనే బెస్ట్ స్పర్మ్ అనేది బెస్ట్ మీరు స్పర్మ్ మేము select సెలెక్ట్ చేసుకుంటారు. చేసుకుంటాం. అచ్చా అచ్చా. సో అప్పుడు ఛాన్సెస్ అనేది ఎక్కువ పెరుగుతాయి. ఉంటాయి. Yes. ఈ ఇక్సీకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే కొంతమందికి స్పర్మ్ నెంబర్ బాగా తక్కువ ఉంటుంది, ఈవెన్ జీరో అనమాట. Okay. వాటిలో మనం డివైడ్ చేసుకోవచ్చు, అంటే అబ్స్ట్రక్టివ్ ఓజిస్పర్మియా అలా, నాన్ అబ్స్ట్రక్టివ్ ఓజిస్పర్మియా అలా Okay, చెప్పేసి. okay. కొంతమందికి స్పర్మ్స్ ఉంటాయి లోపల, వాళ్ళకి డైరెక్ట్లీ టీసా ద్వారా మనం స్పర్మ్స్ అంటే తీస్తాం. టెస్టిక్స్ సో నుంచి ట్యూబ్యూల్స్ తీసి వాటిలో స్పర్మ్ని సెలెక్ట్ చేసి దాన్ని పెడతాం. సో ఆ టైంలో వచ్చే ఒక 5-6 స్పర్మ్స్ వచ్చినా సరే ఆ 5-6 స్పర్మ్స్ని మనం ఇంజెక్ట్ చేయొచ్చు. సో వీ కెన్ హ్యావ్ దే కెన్ హ్యావ్ దేర్ ఓన్ బేబీ. అచ్చా. ఓన్ జెనెటిక్. అవును. సో ఇంత ప్రొసీజర్ ఇంత ప్రాసెస్ చేసినా కూడా మన ఓన్ బేబీకి మనం బర్త్ Yes, ఇస్తున్నాం. yes. ప్రెగ్నెంట్ అయ్యేది ఓన్ ఓన్ బేబీ. బేబీ. సో ఫామ్ అయిన ఎంబ్రియోస్ ఉన్నాయి కదండి, ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఈ క్యానిస్టర్స్లో ఫ్రీజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. ఇచ్చి తర్వాత 3 days ఎంబ్రియోస్ ఇంక్యుబేటర్స్లో పెడతాము. ఇంక్యుబేటర్స్లో పెడతారు. దట్ ఈస్ ఈక్వల్ టు మదర్స్ రూమ్. మదర్ రూమ్లో ఎలాంటి టెంపరేచర్ CO2 లెవెల్స్ మెయింటైన్ అవుతాయో అదే మెయింటైన్ చేస్తాం. 37 degrees 6% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ దీంట్లో చాలా ఎంబ్రియోస్ ఉన్నాయి. ఓకే. సో వీ కాంట్ క్లోజ్ ఓపెన్ వెంట ఎక్కువ సేపు చేయకూడదు. చేయమన్నమాట. ఇంక్యుబేటర్స్ అంటారు. Okay. మెయింటైన్స్ ద టెంపరేచర్ ఆఫ్ మదర్స్. సో వన్స్ డేట్రీ అయిపోయిన తర్వాత ఆ ఎంబ్రియోని మళ్ళీ మేము ఫ్రీజ్ చేస్తాం. సో వన్స్ ఇట్ ఈస్ విట్రిఫైడ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఫర్ 25 years ఆల్సో. ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. వన్స్ ఇట్ లిక్విడ్ నైట్రోజన్ ఇస్తాం. సో ఎవ్రీ పేషెంట్కి 196 ఒక -196 టెంపరేచర్ ఉంటుంది. ఓకే. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క స్ట్రాలో పెట్టుకొని ఓకే. ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ఎ కోడ్. కోడ్, ప్రతి పేషెంట్కి ఒక కోడ్ ఉంటుంది. రాసుకొని సో ఒకరు కలిసిపోకుండా ఉంటారు. సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ హ్యాస్ సపరేట్ స్టోరేజ్ యూనిట్. సో దానిలో స్టోర్ చేసి సపరేట్గా ఉంటాయి. వెన్ ఎవర్ ద పేషెంట్ రిక్వైర్స్ అది మళ్ళీ థా చేస్తాము. ఓకే. చేసి మళ్ళీ కాన్సెప్ట్ ఇంక్యుబేట్ చేసి అప్పుడు పేషెంట్ అంటే ఇది 25 years వరకు సేవ్ చేసుకోవచ్చు. లిక్విడ్ నైట్రోజన్ ఉంటాయి కాబట్టి. లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేస్తుంటారు. దానిలో అంటే ఎవాపరేట్ అయిపోతుంది కనుక మనం పైనుంచి టాప్అప్ చేసుకోవాలి. ఓకే. ఓకే. నథింగ్ ఎల్స్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పటిదాకా ప్రూవన్ అయితే మోర్ దెన్ 25 years. సూపర్. స్కాన్లో మనకి ఇందాక కనిపిస్తూ ఉంటుంది. లోపలికి వెళ్తుంది చూసారా సన్నటి ఇది చిన్న టిప్ ఉంది కనిపిస్తుందా మీకు? స్మాల్ దట్ ఈస్ ద ఇన్నర్ catheter which contains the embryos. ఆ ఇన్నర్ catheter లోపలికి వెళ్ళిన తర్వాత స్లోగా ఎంబ్రియోస్ని లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉంది కదా, దట్ షోస్ ద ఎంబ్రియోస్. కొంచెం తెల్ల తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి, దట్ ఈస్ ఎ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్. ఇది మనం మళ్ళీ చెక్ చేసుకుంటాం అనమాట. Okay. ఎంబ్రియోస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ అయ్యాయి. మీ పేషెంట్ని అలా కొంచెంసేపు పడుకోబెడతాము, ఎక్కువసేపు కాదు. 10 minutes తర్వాత వీ ట్రాన్స్ఫర్ దెమ్ బ్యాక్ టు దేర్ రూమ్స్. ఓకే. దెన్ దే కెన్ డూ రెగ్యులర్ నార్మల్ యాక్టివిటీస్. వాళ్ళు ఏమి బెడ్ రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఏమీ ఉండదు అనమాట. వన్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వీ కాల్ దెమ్ ఆఫ్టర్ 15 days. 15 రోజుల తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన బీటా హెచ్సిజీ అంటారు. అంటే ఇట్స్ ఏ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఓకే. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ రోజు వీ విల్ నో ద రిపోర్ట్. దెన్ కొన్ని మెడికేషన్స్ అనేవి ఇచ్చి పంపిస్తాం. ఓకే. సో ఈ ప్రొసీజర్ తర్వాత అయితే 15 days వెయిట్ చేయాలి. బట్ ఈ ప్రొసీజర్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes వరకు ఇలాగే రిలాక్స్ అయితే చాలు. దాని తర్వాత నార్మల్గానే ఉంటాం. ఎక్స్ట్రా కేర్ ఏమీ లేదు. సో నార్మల్గా ఎలాగే ఉంటామో అలాగే ఉంటాం. మళ్ళీ 15 daysకి ఒకటే చెకప్కి 50 days అయితే రావాల్సింది. ఓకే. ఓవరాల్గా ఎంబ్రియోస్ ఎలాగ ఫార్మ్ అవుతుంది స్మాల్ వీడియో. ఓకే, ఇది 2 పోలార్ బాడీస్. డే 1 ఎంబ్రియో ఇది. ఆ తర్వాత స్లోగా ఒక్కొక్క సెల్ అనేది డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. అది స్లోగా నెంబర్ డివైడ్ అయిన తర్వాత డే 3 ఎంబ్రియో ఫామ్ అవుతుంది. 8 సెల్ వచ్చేసరికి డే 3 ఎంబ్రియోస్ అని అంటాము. నెక్స్ట్ దాన్ని కంప్లీట్లీ డివైడ్ అవుతూ ఉంటుంది. సో 4th డేకి ఇంకొన్ని సెల్స్ ఫామ్ అవుతాయి అనమాట, అరౌండ్ 16 cells. దాన్ని మాడ్యులా అంటాము. నెక్స్ట్ డే 5 ఎంబ్రియోస్ కూడా ఇలాగ ఫామ్ అవుతాయి. డివైడ్ అయిన తర్వాత స్లోగా బ్లాస్టోసీల్ ఏర్పడుతుంది. బ్లాస్టోసీల్ ఏర్పడిన తర్వాత బ్లాస్టోసిస్ట్గా ఫార్మ్ అవుతుంది. దాన్ని డే 5 ఎంబ్రియోస్ అంటాం అనమాట. దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ద ల్యాబ్. Hi.
మనకి ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా నా డౌట్స్, అలాగే మీ డౌట్స్ అన్నీ కూడా నేను అడగబోతున్నాను. హాయ్ డాక్టర్ కీర్తి గారు. హాయ్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 1 year పాటు రెగ్యులర్గా కూడా కలిసి ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రాకపోతే వారిని ఇన్ఫర్టైల్ కపుల్గా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, అంటే ఇది ఇప్పుడు పెళ్ళై 1 year కాకుండా 2-3 years కానీ 5 years కానీ పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు డిప్రెషన్కి లోన్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, సో వాళ్ళల్లో వాళ్ళే చాలా కుమిలిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సో ఫస్ట్ అదే చెప్తున్నాను, ఇన్ఫర్టిలిటీ అంటే 1 year పాటు రెగ్యులర్గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పటికీ వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకసారి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కేస్ హిస్టరీ తీసుకుంటాం. అంటే వాళ్ళకి ఏవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బోత్ మేల్లో ఫీమేల్లో. ఓకే, అంటే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సో వాళ్ళకి కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్లు కూడా చేయాల్సి ఉంటుంది మేము. ఓకే, సో కొన్ని ప్రొలాక్టిన్, థైరాయిడ్ ఇలాంటివి కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తాం. అండ్ ఆడవాళ్ళకైతే ఒకసారి బేసిక్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, సో అవి బేసిక్ మనం చేసిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మగవారిలో అయితే సెమెన్ అనాలిసిస్ అని విని ఉంటారు. సో సెమెన్ అనాలిసిస్ చేయించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ మనకి తెలిస్తే దాన్ని బట్టి మనకు అంటే ఒక్కొక్క పేషెంట్ డిఫరెంట్గా ఉంటారు. అందరికీ ఇద్దరులే ఉంటుంది, ఓన్లీ ఫిమేల్స్లో ఉండడం అనేది కాదు. ఇది ఒక పెద్ద అపోహ. ఎందుకు అంటే పిల్లలు పుట్టకపోతే చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, ఆడవాళ్ళే అంటూ ఉంటారు. సో ఆడవాళ్ళదే కాదు, పిల్లలు పుట్టకపోవడానికి బోత్ మెయిల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫిమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మన ప్రాబ్లం ఎక్కడ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆడవారికి కొన్ని టెస్ట్లు చేయాల్సి ఉంటుంది, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ బేసిక్ హార్మోన్ టెస్ట్. మగవారికి సెమెన్ అనాలిసిస్ అనేది వెరీ బేసిక్. సో అది చూస్తే మనకి ఫస్ట్ కొంచెం ప్రాబ్లం ఏంటి అనేది అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అంటే వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ బెస్ట్, ఇప్పుడు ఇందులో కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనకి ఇన్ఫర్టిలిటీకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అదే చెప్తున్నాను. అవి మనం డయాగ్నోసిస్ చేయాలి. సో ఎగ్లో ప్రాబ్లం ఉందా, ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉందా, ట్యూబ్స్లో ప్రాబ్లం ఉందా, ఇలా మనం డిఫరెంట్గా ఎవాల్యుయేట్ చేయాలి. ఓకే, చూడండి మీరు అప్పుడొకసారి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇందులో మనకి ఇక్కడ ఓవరీస్ అంటాం. ఓకే, ఫెలోపియన్ ట్యూబ్స్, దిస్ ఈజ్ యూటరస్, దిస్ ఈజ్ వెజైనా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఓవరీస్లో చూసుకుంటే ఇప్పుడు మీరు పీసీఓడి అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ వింటుంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఓవరీస్ నుంచి ఎగ్ అనేది యూజువల్గా అయితే 10వ రోజు నుంచి అంటే డేట్ వచ్చిన తర్వాత 10వ రోజు నుంచి 14వ రోజు ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ఈ ట్యూబ్స్ లేక్ అనేది వెళ్తుంది. ఓకే, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్ లేక్ వెళ్ళడం ఉండదు, అనమ్యులేషన్ అంటుంటారు. సో దానివల్ల పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా బోత్ సైడ్స్, ఈ ట్యూబ్స్ కొంతమందికి ట్యూబల్ బ్లాక్స్ అంటుంటారు ఇన్ఫెక్షన్స్ వల్ల. ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి అనుకోండి, ఈ ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్ లేక్ వెళ్ళదు. అచ్చా, సో అప్పుడు అంటే ట్యూబ్ నుంచి పాస్ అవ్వదు కిందకి, ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి. ఓకే, సో అలా కొంతమందికి కొన్ని రీజన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది యూటరస్ లో కొంతమందికి ఇక్కడ మధ్యలో ఎండోమెట్రియం అని ఉంటుంది, బేబీని పట్టుకునే కూర. సో అక్కడ కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉండడము, సో పాలిప్స్ అంటుంటారు. ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి వెజైనిస్మస్ అంటారు, అంటే డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఈ మజిల్స్ అనేవి చాలా ఇదిగా ఉండడం వల్ల సివియర్ పెయిన్ ఫీల్ అవుతారు. సో దాన్ని వెజైనిస్మస్ అంటారు. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం అని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని సో ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక రీజన్. ఏజ్ ఫ్యాక్టర్, ఈ ఎగ్ మీకు పీసీఓడి అని చెప్పాను కదా, ఇది యూజువల్గా అంటే ఎంగేజ్లో వస్తుంది. ఓకే, ఎంగేజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కామన్గా వినే ప్రాబ్లం. మీరు చెప్పే ఏజ్ ఫ్యాక్టర్ చాలా మందికి ఏంటంటే 35 years 36 years ఇలా ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, యూజువల్గా ఇటు సైడ్ 6 to 8 ఇటు సైడ్ 6 to 8 ఎగ్స్ ఉండాలి. ఓకే, ఏజ్ పెరిగే కొద్ది అంటే బోత్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ రెండూ తగ్గిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది కొంచెం ఆ రిజర్వ్ తగ్గిపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఓకే,
సో ఇప్పుడు ట్రీట్మెంట్స్లో IUI, IVF ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం. అంటే వచ్చిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ చేయాలి, ఈ ట్రీట్మెంట్ చేయాలి అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? సో అది ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే ఏవేవి రెగ్యులర్ టెస్ట్లు అండ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వీటి వల్ల ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే. సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏంటంటే ఇప్పుడు PCOD అని విన్నారు, అంటే ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్ పెట్టాలి. సో ద బేసిక్ ట్రీట్మెంట్ ఇది ఓవ్యులేషన్ ఇండక్షన్ వాళ్ళకి. సో ఒక ఓవ్యులేషన్ కొంతమందికి ఏంటంటే ఇలా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది బేసిక్ ట్రీట్మెంట్. ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఎగ్ డెవలప్ అవ్వడానికి మనం టాబ్లెట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అనొచ్చు. దాంతో పాటు ఏంటంటే కొంతమందికి ఓవ్యులేషన్ ఇండక్షన్తో పాటు IUI కూడా చేస్తాం. IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. ఓకే. అంటే ఉంటుంది ట్రీట్మెంట్. సో ఇది ఎలా ఉంటుందంటే హస్బెండ్ యొక్క స్పామ్స్ని తీసుకొని మనం వాష్ చేసి ఈ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అది ఎవరికి చేస్తాము అంటే ఇప్పుడు మీరు విన్నారు కదా PCOD, ఇలా ఎగ్ రిలీజ్ అవ్వడం లేదు, ఎగ్ డెవలప్ అవ్వడం లేదు, అనోవ్యులేషన్ ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనం టాబ్లెట్ పెడతాం. ఓకే. సో దాంతో పాటు కూడా మనం IUI చేస్తే సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. ఓకే. అండ్ కొంతమందికి ఓవ్యులేటరీ అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది, బట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ IUI చేయడం వల్ల మనకి కొంచెం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇంకా ఒక 2-3 కండిషన్స్ ఉంటాయి. మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అంటారు, అంటే అతుకుల ప్రాబ్లం కొంచెం ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే వెజైనిస్మస్ అని చెప్పాను కదా అలాంటిది. ఇంకొంతమందికి మేల్ ఫ్యాక్టర్స్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే మనకు ప్రాబ్లం ఎక్కడ అని తెలియదు. అటువంటి వాళ్ళకు కూడా మనం IUI చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. అండ్ మెయిన్గా మేల్ ఫ్యాక్టర్ కూడా, ఇవన్నీ ఫిమేల్ ఇండికేషన్స్ చెప్పాను. మేల్లో ఏంటంటే స్పర్మ్ కౌంట్ కొంతమందికి తక్కువగా ఉంటుంది, అంటే మరీ తక్కువ కాదు, అరౌండ్ యూజువల్గా 15 మిలియన్ అలా ఉండాలి. కొంచెం అలా 10 మిలియన్ కొంచెం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటారు. కొంచెం తక్కువ ఉన్నప్పుడు, కొంచెం కదలికలు తక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే IUI అంటే ప్రాసెస్ చేస్తాం స్పామ్స్ని, అంటే మొటిలిటీని కొంచెం ఇంప్రూవ్ చేసి హై కాన్సన్ట్రేషన్లో అండ్ ఇక్కడ మనకి ఇంప్లాంటేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది ట్యూబ్లో. సో మనం అట్లీస్ట్ మనం యూట్రస్ వరకు ఈ స్పామ్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో ఇంప్లాంటేషన్ సైట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్కి రావాలి అంటే కొంచెం డౌట్ ఉంటుంది, అంటే ఎలాగా మా బేబీ అయినా వీళ్ళు చేసే ప్రాసెస్ అంతా ఇది మా బేబీ అయినా అనేది ఒక డౌట్ ఉంటుంది. అది యూజువల్గా ఉండే క్వశ్చన్. అది ఎక్కువ ఏంటంటే IVF ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. IVF ట్రీట్మెంట్లో ఏంటంటే ఎగ్స్ అనేవి మనం రిట్రీవ్ చేస్తాం. ఓకే. ల్యాబ్లో ఎగ్స్ రిట్రీవ్ చేస్తామంటే స్పామ్స్ ఇచ్చిన వాటిని ఎగ్స్ అండ్ స్పామ్స్ కలిసి ఎంబ్రియోని ఫామ్ చేస్తామన్నమాట. సో దానివల్ల ఎక్కువ డౌట్స్ ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద బేసిక్ ట్రీట్మెంట్. వీఆర్ నాట్ రిట్రీవింగ్ ద ఎగ్స్. ఎగ్స్ మనం ఏం తీయడం లేదు, న్యాచురల్గా ఎగ్ డెవలప్ అవుతుంది. అంటే స్పామ్స్ని మనం ఇచ్చిన శాంపుల్ని ప్రాసెస్ చేసి జస్ట్ ఇంజెక్ట్ చేస్తున్నాం. అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ మనం అసిస్ట్ చేస్తున్నాం. ఈ ట్రీట్మెంట్లో చెప్తున్నాను, దిస్ ఇస్ బేసిక్ ట్రీట్మెంట్. దీంట్లో మనం అసిస్ట్ చేస్తున్నాం అంతే. ఓకే. IVF ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఎగ్స్ అన్ని తీసి అదే ఆ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ఆ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ నేను IUI గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు IUIకి ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు సో ఇలాగే ఫస్ట్ డే 2 రోజు, అంటే ఈ రోజు పీరియడ్ వస్తే రేపు రావాలి పేషెంట్. ఓకే. వచ్చిన తర్వాత ఏంటంటే మనం బేసిక్ స్కాన్ చూస్తాం ఫస్ట్. అంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డే 2 స్కాన్ అంటారు. ఆ స్కాన్ చూసినప్పుడు మనకి ఫస్ట్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, మరీ ఎగ్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, లో రిజర్వ్, అలాంటి వాళ్ళకి మనం IUI చేస్తే సక్సెస్ ఎక్కువ ఉండదు. సో అటువంటి వాళ్ళు డైరెక్ట్ IVFకి వెళ్ళిపోవచ్చు. అచ్చా. అంటే మీరు వచ్చిన తర్వాత మీరు సజెస్ట్ చేస్తారు ఏ ట్రీట్మెంట్ అనేది. IUIకి అయితే మనం చూస్తాం ఫస్ట్ ఎగ్స్ కౌంట్ ఎంత ఉంది. ఏ పేషెంట్కి అయినా వచ్చిన తర్వాత ఫస్ట్ స్కాన్ చూసుకోవాలి. ఆ స్కాన్లో ఇన్ఫర్టిలిటీ ఈ సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు అంటే డాక్టర్ని కలవడానికి ముందు వాళ్ళు ఏమైనా అంటే ఏం చేయొచ్చు, అంటే డాక్టర్ని కలవడానికి సో ముందు వాళ్ళు ఏమైనా ప్లాన్ చేయాలా? ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే వాళ్ళకున్న డౌట్స్ చాలా ఉంటాయి బేసిక్గా. అవన్నీ అంటే బేసిక్గా ఇంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీలో పక్కన వాళ్ళతో షేర్ చేసుకోలేరు. సో వాళ్ళకి మెయిన్గా నాలెడ్జ్ అనేది ఉండదు. సో కౌన్సిలింగ్ మీరు అంటున్నారు ఏదైనా ప్రిపేర్ అవ్వాలంటే డౌట్స్ అవన్నీ ఎవరిని అడగలేరు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. ఫ్రెండ్స్తో కానీ ఎక్కువ షేర్ చేసుకోలేరు, కానీ మోస్ట్లీ డాక్టర్తోనే షేర్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. అంటే డాక్టర్ని కలవడానికి మెంటల్లీ మనం ప్రిపేర్ అవ్వాలి, అట్లాంటిది ఏమీ లేదు. అలాంటి డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత యూజువల్గా డౌట్స్ అడుగుతారు. ఎందుకంటే అదే చెప్తున్నాను, ముందుగా ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా డౌట్స్ ఉన్నా ఇది చేసుకోవడానికి ఎవరితో డిస్కస్ చేయట్లేదు. ఓకే. సో ఇష్యూస్ అనేవి. అండ్ బయట ఫర్టిలిటీ సెంటర్స్ చాలా ఉన్నాయి, కానీ
49 మాత్రమే సక్సెస్. సో ఎందుకు మీ సక్సెస్ మంత్రం ఏంటి? ఇక్కడ సక్సెస్ రేట్ ఎందుకు అంత ఎక్కువ ఉంది? సో సక్సెస్ రేట్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ అంటే ఇప్పుడు మాకు ట్రీట్మెంట్ మేము తీసుకునే హిస్టరీ వైజ్ సో ఫస్ట్ నుంచి పేషెంట్కి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనే డీటెయిల్ హిస్టరీ తీసుకోవడము అండ్ ఈవెన్ ల్యాబ్లో కూడా అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఓకే. సో అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంది. మనది సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఫర్టిలిటీ సెంటర్గా మనది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా చేసింది. సో బెస్ట్ డాక్టర్స్ అండ్ బెస్ట్ ల్యాబ్ రెండూ ఉండాలి. సో బెస్ట్ టీమ్ వర్క్. ఓకే. సో ఒక్కసారి నాకు ఈ IUI ట్రీట్మెంట్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూపిస్తారా? ఓకే, ఐ విల్ షేర్. సో ఇప్పుడు IUI ప్రాసెస్తో పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని చూస్తున్నాము. ఒక్కసారి ఆ స్కానింగ్ రిపోర్ట్ చూడండి. సో దిస్ ఇస్ పాజిటివ్ వచ్చిందనమాట. ఇప్పుడు మ్యామ్ నార్మల్ ప్రెగ్నెన్సీకి ఇప్పుడు IUIతో పాజిటివ్ వచ్చిన పేషెంట్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. IUI బేబీకి నార్మల్గా కన్సీవ్ అయిన బేబీకి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి మనకి ఒక భయం ఉంటుంది కదా, అలాంటి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. బేబీస్కి కానీ మదర్కి కానీ యూజువల్ వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేవి, కానీ సపరేట్గా ఓన్లీ IUI చేసినందుకు బేబీకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఇలా కాంప్లికేట్ అవుతుంది అలాంటి సందేహాలు అయితే ఏమి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు బేబీ, ఇది 8 వీక్స్ బేబీ. ఓకే. 8 వీక్స్ బేబీ. 8 వీక్స్. మీకు హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. బీట్. ఎస్. సో ఇప్పుడు మనకి కనిపిస్తుంది. దిస్ ఇస్ హార్ట్ బీట్ నో? 2 minutes. దిస్ ఇస్ ఫ్లిక్కరింగ్ నో? దిస్ ఫ్లిక్కరింగ్. దిస్ ఇస్ హార్ట్ బీట్. ఇది హార్ట్ బీట్. ఓకే. అండ్ మనకి 8 వీక్స్ బేబీ మీకు సెంటర్లో కనిపిస్తుందా ఫ్లిక్కరింగ్ మూమెంట్స్ హార్ట్ బీట్? అవును. ఎస్. సో బేబీ హార్ట్ బీట్, దిస్ ఇస్ బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుంది కదా. సో మనం అలా కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో నార్మల్ కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిమిలర్గానే ఉంటుంది. ఓకే. ఓకే. బేబీస్కి కూడా డిఫరెంట్గా అవుట్కమ్ అలాంటిది ఏమీ ఉండదు. అచ్చా. సో న్యాచురల్గా ఎలా అయితే కన్సీవ్ అవుతానో సో IUI ప్రాసెస్లో కన్సీవ్ అయిన తర్వాత కూడా మనం సేమ్ ఎలా అయితే కేర్ తీసుకుంటామో అలాగే ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ లేదు, నీట్గా కనిపిస్తుంది. అవును. అవును. ఓ. సో ఇది హెడ్ కదా, హెడ్ నుంచి మొత్తం. సో దిస్ ఈజ్ అరౌండ్ 9 వీక్స్ ఉంది. And we can trace the heartbeat also actually. You can listen actually. బేబీ హార్ట్ బీట్ వినిపిస్తుందా మీకు? నైస్. నేను కూడా ఫస్ట్ జున్ను హార్ట్ బీట్ విన్నప్పుడు స్కాన్లో ఫస్ట్ టైం విన్నాను కదా, వెరీ ఎమోషనల్. నాకైతే ముందు అప్పుడే కళ్ళలోకి నుంచి వాటర్ వచ్చింది. సో 49లో ఓన్లీ విత్ ట్యాబ్లెట్స్ IUIకి కానీ IVFకి కానీ వెళ్ళలేదు, ఓన్లీ విత్ ట్యాబ్లెట్స్ పాజిటివ్ వచ్చింది. సో ఆ పేషెంట్స్ మనతోనే ఉన్నారు. హలో అండి, హాయ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ప్రెగ్నెంట్ అయ్యి 1 month అయింది. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐ యూ హ్యాపీ? హ్యాపీ కదా. ఓకే. సో ఈ 1 yearలో ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా. ఇంట్లో అడుగుతుంటారు పక్కింటి అది మామూలుగా ఏమైందని ఏదైనా అడుగుతుంటాను. ఓకే. అడుగుతుండగా ఇక్కడికి వచ్చేందుకు 1 monthలో అయిపోయింది. పాజిటివ్ వచ్చింది, హ్యాపీ ఉంది. సో 49కి వచ్చిన తర్వాత పాజిటివ్ అయ్యింది, వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. పేరేంటి? రమణ శేఖర్. రమణ శేఖర్. మీ ఆయన పేరు చెప్తున్నారా? మీ పేరు? ఇంకా కొత్తగా పెళ్ళైన జంట కదా, ఆవిడ పేరు చెప్పకుండా వాళ్ళ ఆయన పేరు చెప్తుంది. సో కంగ్రాచులేషన్స్ శ్రావణి, వెరీ హ్యాపీ ఫర్ యూ. సో జాగ్రత్త, మంచి ఫుడ్ తీసుకో. ఓకే. డాక్టర్స్ ఇప్పుడు 49లో డాక్టర్స్ అన్నీ చెప్పే ఉంటారు కదా. సో ఫుడ్ ఏం తీసుకోవాలి, ఏంటి, ఎక్సర్సైజ్ ఏం చేయాలి, వాకింగ్ ఏం చేయాలి ఇవన్నీ చెప్పుకుంటారు కదా. సో ఆ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇప్పుడు ల్యాబ్లో ఉన్నాము. IUI ప్రాసెస్ ఫస్ట్ ఈ ల్యాబ్లో ఎలా చేస్తారు
ఓకే, ఏం చేస్తారు మ్యామ్? ఫస్ట్ ఏం చేస్తారు? సో దిస్ ఇస్ ఏంటంటే ఈ కంటైనర్లో హస్బెండ్ని సెమెన్ కలెక్ట్ చేసి ఇవ్వమని అడుగుతాం. ఓకే. సో ఈ కంటైనర్లో హస్బెండ్ సెమెన్ కలెక్ట్ చేసి ఇస్తారు. సో కలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత సో మనకి ఇక్కడ ఏంటంటే ఇంక్యుబేటర్ అనేది ఉంటుంది. Okay. సో ఒక ఫస్ట్ 20 minutes ఇంక్యుబేటర్లో పెడితే Okay. సో శాంపుల్ అనేది అంటే లిక్విఫై అవ్వాలి. అచ్చా. సో లిక్విఫికేషన్ కోసం ఒక 20 minutes ఈ ఇంక్యుబేటర్లో పెడతాం. ఓకే. సో పెట్టిన తర్వాత ఏంటంటే ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్లో ఏంటంటే ఇది సెంట్రిఫికేషన్ మిషన్ అంట. ఓకే. ఈ సెంట్రిఫికేషన్ మిషన్లో ఈ ట్యూబ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఓకే. సో ఈ ట్యూబ్స్లో మనం ఏమేమి యాడ్ చేస్తామంటే ఫస్ట్ ఏంటంటే మీడియాస్ ఉంటాయి. 80% 40% మీడియాస్ అనేవి ఉంటాయి. అచ్చా. ఇక్కడ డెన్సిటీ గ్రేడియంట్ మీడియాస్. ఓకే, అంటే ఏంటివి ఇవి? సో ఇప్పుడు ఏంటంటే ఆ సెమెన్ని మనం ప్రాసెస్ చేయాలి. అచ్చా. ఓకే. ఈ సెమెన్ ప్రాసెస్కి వాడే మీడియాస్ని డెన్సిటీ ఈ ప్రాసెస్ ఇదేంటంటే డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్. అచ్చా. సో ఇందులో ఏంటంటే ఇది చూసారా మీరు, ఇక్కడ 80% మీడియా అని ఉంది. ఓకే. తర్వాత ఇది 40% మీడియా. ఓకే. సో ఒక సెంట్రిఫికేషన్ ట్యూబ్లోకి 80% 40% మీడియాస్ని తీసుకుంటాం. ఓకే. దీని మీద శాంపుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. తర్వాత వీటిని ఏంటంటే ఫస్ట్ వాష్ సెంట్రిఫికేషన్లో ఇక్కడ ఆర్పిఎం అనేది చూసారా, ఇక్కడ 1200 ఆర్పిఎంలో పెడతామన్నమాట ఒక 12 minutes. ఓకే. అది పెట్టిన తర్వాత మనం ట్యూబ్ తీస్తాం. మళ్ళీ తీసి చూసిన తర్వాత మనకి డెడ్ స్పామ్స్, కొంచెం యాక్టివ్లీ మొటైల్ స్పామ్స్ అలా డిఫరెన్షియేట్ చేస్తాం. సెంట్రిఫికేషన్ ఎందుకంటే డెడ్ స్పామ్స్ కావాలి, అది సెంట్రిఫికేషన్. ఓకే. సో పైన ఉన్న సూపర్ నెటెంట్ అంతా తీసేసి మనము కింద పెల్లెట్ ఉంటుంది. సో ఆ పెల్లెట్ని మళ్ళీ ఇంకొక ట్యూబ్లోకి తీసుకుంటాం. ఓకే. అందులో ఆల్రెడీ వాష్ మీడియా యాడ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ వాష్ మీడియా. వాష్ మీడియాని ఆల్రెడీ యాడ్ చేసి ఉంటాము. దాని మీద ఆ పెల్లెట్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒక 5 minutes అంటే అర్థం అవ్వడానికి టైం. సో సింపుల్ ఏం లేదు, ఫస్ట్ ఇంక్యుబేటర్లో పెడతాం. ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత వాష్ మీడియా సో సెమెన్ ప్రాసెస్ చేస్తాం. సెమెన్ ప్రాసెస్కి సెమెన్ శాంపుల్తో పాటు వాష్ ఇది మీడియాస్ అనేవి యాడ్ చేస్తారు. యాడ్ చేసి సెంట్రిఫికేషన్, ఇది సెంట్రిఫ్యూజ్. ఈ సెంట్రిఫ్యూజ్లో సెంట్రిఫికేషన్ చేస్తే సో డెడ్ స్పామ్స్ అనేవి అన్ని రిమూవ్ చేసి మంచిగా యాక్టివ్ మొటైల్ స్పామ్స్ని ఈ కెథటర్లో లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో సింపుల్. ఓకే. సో సెమెన్ని ప్రాసెస్ కొన్ని మీడియాస్ ద్వారా ప్రాసెస్ చేసి అలా ప్రాసెస్ చేసిన శాంపుల్ని మనకి కెథటర్లో లోడ్ చేసి ఇస్తారు. ఇలా లోడ్ చేసిన శాంపుల్ని మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్. సో మరి ఇట్లా ఇంజెక్ట్ చేసినప్పుడు పెయిన్ కానీ చూపిస్తాను. ఇప్పుడు ప్రొసీజర్ మీకు ఎలా చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు క్లియర్గా ఇంకా అర్థం అవుతుంది. ఇప్పుడు ఎలా చేస్తాము ప్రాసెస్ అనేది ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఐఓఐ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు మనకి చూపించబోతున్నారు. సో దానికి ఎక్విప్మెంట్ ఏమి యూజ్ చేస్తున్నారు మ్యామ్? సో ఇప్పుడు ఐఓఐ అనే ప్రాసెస్ చేయడానికి మనము రెగ్యులర్గా అసెప్టిక్ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తాం కదా, అలాగే క్యాప్, మాస్క్ రెగ్యులర్, ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి, గ్లౌస్. సో ఇవన్నీ రెగ్యులర్. సో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ చూసుకున్నట్లయితే దీనికి పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎక్కువ, దిస్ ఏ బేసిక్ ప్రొసీజర్. సో ఒక 2 స్పెక్లమ్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని కస్కో స్పెక్లమ్ అంటారు. ఓకే. సో దీని ద్వారా ఏంటంటే మనం సర్విక్స్ని ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి కెథటర్ ద్వారా పంపించేసి ఇంజెక్ట్ చేస్తాం. సో ఒకవేళ మనకి ఇన్ కేస్ బాగా డిఫికల్ట్ అయింది అలా అనుకుంటే ఇక్కడ స్విమ్ స్పెక్యులమ్ అంటారు. సో ఈ స్విమ్ స్పెక్యులమ్ విత్ యాలిస్ ఫోర్సెప్స్ ని కొంచెం యూస్ చేసుకోవాలి ఉంటుంది మనకు డిఫికల్ట్ ఉంటే. అదర్వైజ్ సింపుల్ కస్కో స్పెక్యులమ్ తో మనం చేసేసుకోవచ్చు ఎంటైర్ ప్రొసీజర్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనకి అల్ట్రాసౌండ్ గైడెడ్ చేస్తున్నాం ఐయుఐ. ఇక్కడ కనిపించేది బ్లాడర్ మనకి. ఓకే. సో దాని కింద యుటరస్ ఉంది. ఓకే. సో యుటరస్ కి ఇక్కడ మధ్యలో వైట్ లైన్ కనిపిస్తుందా, ఇది కెథటర్. ఓకే. సో కెథటర్ ద్వారా మనం శాంపుల్ ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇది సింపుల్ ప్రాసెస్. ఓకే. అది కెథటర్. సో ఆ వైట్ స్ట్రక్చర్ మన కెథటర్ కనిపిస్తుందా. సో దాని ద్వారా ఏంటంటే మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. వెరీ స్లోగా ఇంజెక్ట్ చేయాలి, ఫాస్ట్గా ఇంజెక్ట్ చేయకూడదు. ఓకే. ఓన్లీ ఒక 30 to 60 seconds లోపల మన శాంపుల్ ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. స్లోగా విత్డ్రా చేయాలి. అచ్చా. సో ఇప్పుడు ఇది పెయిన్ఫుల్ ప్రొసీజర్, మీరే చెప్పండి అసలు పెయిన్ సో చాలా మంది ఐయుఐ అంటే అదేంటో ఒక అంటే సివియర్ పెయిన్ ఉంటుంది. ఇది ఇంజెక్షన్ కాదు, జస్ట్ ఒక కెథటర్ లో మనం లోడ్ చేసుకుంటున్నాం శాంపుల్. లోడ్ చేసుకున్న శాంపుల్ ఇంజెక్ట్ చేస్తున్నాం, అందుకని ఇది ఇంజెక్షన్ కాదు. ఓకే. ఓకే. సో అస్సలు పెయిన్ లేదు, మనం భయపడతాం కానీ సో ఇక్కడ మనకి ఇంజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రెస్ట్రిక్షన్స్ ఇలాంటివి కూడా ఏవి అక్కర్లేదు. అంటే ఇంజెక్ట్ చేసిన తర్వాత అంటే ట్రావెల్ చేయొచ్చు, జస్ట్ అలా ఒక 5 minutes అంటే రెస్ట్ తీసుకోమని చెప్తాము.
Okay. సో దాని తర్వాత మనం ఎలాంటి ప్రికాషన్స్ అవసరం లేదు, Okay. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ లేదు, ట్రావెల్ కావాలంటే చేయొచ్చు, బెడ్ రెస్ట్ లాంటివి ఏవి అక్కర్లేదు. ఓకే, మామూలుగా అలాగే కాసేపు రిలాక్స్ అవ్వమంటారు కదా, అంతే ఒక 10 minutes రిలాక్సేషన్ తర్వాత ఇంకా రిస్ట్రిక్షన్స్ అయితే ఇంకేం ఓకే ఫుడ్స్ కానీ ఎక్కువ మంది అదే ఇది తినచ్చు అది తిన ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. Okay. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ రెగ్యులర్ డైట్ ఫాలో అయితే సరిపోతుంది, హెల్దీ డైట్. అచ్చా అచ్చా, సో మనం ఇంజెక్ట్ చేసేసాము, ఇప్పుడు స్లోగా తీస్తాం. ఓకే. చూసారు కదా, ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము, అలాగే ఐయుఐ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాము, అండ్ సింపుల్గానే మెడిసిన్స్తో ఎలా చేస్తారు అని తెలుసుకున్నాము, అండ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ కప్పుల్ని చూస్తే ఎంత హ్యాపీగా ఉన్నారో సో వాళ్ళు చూసాము. సో ఇన్ని చూసిన తర్వాత నాకు ఈ క్వశ్చన్ అడగాలని లేదు, బట్ వైఫ్ 49 అంటే ఏం చెప్తారు మీరు? See, 49, the care we give to the patient, we take them close to our heart. ఓకే, వాళ్ళ కండిషన్ని మేము కూడా ఫీల్ అవుతాం. ఓకే, సో వీ గివ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ టు ద పేషెంట్స్. ఓకే, దెన్ ఓన్లీ దే కెన్ కమ్ టేక్ ద ట్రీట్మెంట్. ఓకే, చాలామంది ఆ నెగిటివిటీ మూలంగానే ట్రీట్మెంట్కి ఆగిపోతారు. ఓకే, వన్ ఈస్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉండొచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ అనే భయం ఉండొచ్చు. సో వీ టెల్ దెమ్ ఎవ్రీథింగ్. సో వీ ప్రొవైడ్ దెమ్ ట్రాన్స్పరెన్సీ, ఏం ప్రొసీజర్ అవుతుంది, మీకు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి, అన్ని ఇన్వెస్టిగేషన్స్ వీ గివ్ దెమ్. ఓకే, దెన్ వాళ్ళకి ఎటువంటి టెక్నిక్ యూస్ చేస్తున్నాము, ఐవీఎఫ్ అయితే ఎన్ని ఎగ్స్ యూస్ వస్తున్నాయి, ఎన్ని ఎంబ్రియోస్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ వీ నోట్ ఇట్ డౌన్. ఓకే, వీ గివ్ ఇట్ టు ద పేషెంట్. దట్స్ హౌ వీఆర్ ట్రాన్స్పరెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్నారు కాబట్టి, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అఫోర్డ్ చేయగలరా? సో definitely. See, infertility is not a rich disease. ఓకే Okay, it comes for everyone, poor, middle class, everyone has to have a baby. Okay, that is what the 49 organization is for. Okay, so ప్రతి ఇయర్ they conduct lot of camps. Okay, మేమే లైక్ వైజాగ్లో ఉండి వైజాగ్ చుట్టుపక్కల డిఫరెంట్ ప్లేసెస్, లైక్ నాట్ ఓన్లీ విజయనగరం, మీకు తెలీదు, పలాస, సాలూర్, ది డిఫరెంట్ స్మాల్ ప్లేసెస్. దే డోంట్ నో హౌ టు గో ట్రీట్మెంట్. వాళ్ళకి పాపం పిల్లలు ఉండరు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఏంటో. సో వీ గో టు దెమ్. ఓకే, వీ గో దెమ్, వీ టెల్ దెమ్, సో వీఆర్ దేర్. ఇంకా రండి హాస్పిటల్కి, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, చిన్న పద్ధతుల్లో కూడా అవుతాయి. పెద్ద ట్రీట్మెంట్స్ అందరికీ అవసరం ఉండదు. చిన్న మెడిసిన్స్ కూడా వాళ్ళకి తెలియదు, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఫార్మర్స్ ఉంటారు, కార్పెంటర్స్. సో డిఫరెంట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ 49 ఇన్ హౌస్ కూడా మేము ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఐయుఐ క్యాంప్ ప్రొవైడ్ చేస్తాం. ఆ క్యాంప్లో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రీ. స్కాన్స్, ఐయుఐ ప్రొసీజర్ ఫ్రీ ఉంటుంది, కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది, స్కాన్స్ ఫ్రీ ఉంటాయి, అన్నీ ఫ్రీగా చేస్తాం. అలాగే మా ఎవ్రీ టైమ్ ఉమెన్స్ డే అప్పుడు ఏంటి అంటే 50% ఐవీఎఫ్ క్యాంప్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ పీపుల్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఫర్ ఐవీఎఫ్, దే కెన్ కమ్. ఓకే, అంటే ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ అని చెప్పేసి భయమేమి ఉండకూడదు.